నువ్వు ఆడదానివి కాదు మొగరాయుడు అంటూ తనను ట్రోల్ చేస్తున్నా, నువ్వు ఆడదానివే కాదు అంటని ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ నుంచి తనను తొలగించేసినా కూడా లక్ష్యంపైనే గురిపెట్టి ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని ఒడిసిపట్టింది ది బాక్స్డ్ ఇమానే కెలిఫ్. అదేవిధంగా ఇదే సరైన సమయముగా తనలో గూడు కట్టుకుపోయినటువంటి బాధను ఆమె వెళ్ళగక్కారు. అసలు ఎవరు ఈ ఇమానే కెలిఫ్, ఆమె స్టోరీ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ విత్ us. ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీరు కనుక మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నుంచి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా లభిస్తాయి. 25 ఏళ్ల ఇమానే కెలిఫ్ అల్జీరియాలోని తియారెట్ ప్రాంతానికి చెందిన బాక్సర్. ఈ గేమ్ వైపు వెళ్ళడం ఆమె తండ్రికి ఇష్టం లేదు. అయితే ప్రపంచ స్థాయి క్రీడల్లో బంగారు పతకం గెలిచి భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలన్నదే కెలిఫ్ యొక్క ఆకాంక్ష. కానీ టోక్యో ఒలింపిక్స్ 2021లో క్వార్టర్ ఫైనల్స్లో ఆమెను పరాజయం పలకరించింది. అయినా కూడా ఒలింపిక్స్లో పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆమెకు 2023లో జరిగినటువంటి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో లింగం సమస్య తలెత్తింది. ఆమెలో XY క్రోమోజోములు ఉన్నాయంటూ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఆమెను పక్కన పెట్టింది. అయితే భిన్న నిబంధనలు కలిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మాత్రం కెలిఫ్కు ఈ విశ్వ క్రీడలో పోటీ పడే అవకాశం కల్పించింది. అందుకుగాను ప్యారిస్ ఒలింపిక్స్లో ప్రీ క్వార్టర్స్లో కెలిఫ్ 46 సెకండ్లలోనే బౌట్ ముగించింది. ఆమె విసిరిన పంచుకు ఇటలీ క్రీడాకారిణి ఏంజెలా కెరాని విలవిల్లాడింది. దాంతో బౌట్ పూర్తి కాకముందే ఏంజెలా ఆట నుండి వైదొలగింది. అది మొదలు కెలిఫ్ అమ్మాయి కాదంటూ నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. పురుషులకు సంబంధించినటువంటి జన్యుపరమైన లక్షణాలు ఉన్న వారిని మహిళల పోటీల్లోకి అనుమతించకూడదని, వినోదం కోసం ఒక మహిళను బహిరంగంగా కొట్టడానికి ఎలా అనుమతిస్తారంటూ అల్జీరియా బాక్సర్ ఇమానే కెలిఫ్పై ప్రపంచ స్థాయి ప్రముఖులు తీవ్ర కామెంట్స్ చేశారు. ఆమెను అనుమతించిన అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ IOCపై కూడా సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ఇంట్లోని తన తండ్రి వ్యతిరేకతను ఎలాగోలా దాటుకొని వచ్చిన ఆమెకు అటు అసలు తాను అమ్మాయినే కాదంటూ చేస్తున్న ట్రోలింగ్తో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఇటు రింగ్లో ప్రత్యర్థి ఉండనే ఉంది. అంత ఒత్తిడిలోనూ ఆమె ఎదురుగా పతాకమే కనిపించింది. పసిడి పంచ్ విసిరి అందరి నోళ్లకు ఫుల్ స్టాప్ పెట్టింది కెలిఫ్. గోల్డ్ మెడల్ను ధరించి వెంటనే నేను అమ్మాయినే అంటూ తనలో గూడు కట్టుకుపోయిన వేదనను అందరి ముందు దక్కేసింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల బాక్సింగ్ 66 కేజీల విభాగంలో ఫైనల్లో చైనా క్రీడాకారిణి యాంగ్ లియూను ఓడించి అల్జీరియాకు చెందిన ఇమానే కెలిఫ్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఇంతకాలం తను ఎదుర్కొన్న వేదనపై నోరు విప్పింది. ఇప్పటితో నా 8 ఏళ్ల కల నెరవేరింది. ఇప్పుడు నేను ఒక ఒలింపిక్ ఛాంపియన్ను, గోల్డ్ మెడలిస్టును. నేను అన్ని క్వాలిఫికేషన్స్ దాటుకునే ఇక్కడికి వచ్చాను. నేను మహిళను, నేను మహిళగానే జన్మించా, అలాగే పెరిగానని గొంతెత్తి చాటుతూ ఆమె ప్రసంగించారు. అథ్లెట్గా మెరుగైన ప్రదర్శన చేసేందుకే ఒలింపిక్స్కు వస్తాం. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కావని నేను ఆశిస్తున్నాను అంటూ కెలిఫ్ అందరికీ గట్టి సమాధానం చెప్పింది. ఏ విధంగా అయితే కెలిఫ్ ఎదుర్కొన్నటువంటి సవాళ్లను మనం కూడా మన జీవితంలో ఎందరో మనల్ని అవహేళన చేస్తారు, వెక్కిరిస్తారు. సో అలాంటి అవహేళనలకు ఎదుర్కొని మన కర్తవ్యం పైన, లక్ష్యం పైన మనం దృష్టి సారించి మనల్ని ఎవరైతే అవహేళన చేశారో వారందరికీ కూడా గుణపాఠం చెప్పే విధంగా మనం మన జీవనంలో కూడా మనం ముందుకు సాగాలని మనకు ఇటువంటి పాఠాన్ని నేర్పిస్తున్నటువంటి మన అల్జీరియా బాక్సర్ ఇమానే కెలిఫ్కి మరొకసారి బంగారు పతకం సాధించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరియు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.